మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. వీళ్ళు ఫంక్షన్ ప్లాన్ చేసి మంచి పని చేశారు. యుఎస్ నుంచి ఆ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మాకు సంతోషం అనిపించింది. ఏదో ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం చిన్నగా, మీరంతా మెసేజ్లు రూపంలో చేస్తే బాగుంటుంది అన్న తర్వాత ఫస్ట్ చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా అంటే ఇది డైరెక్ట్గా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పేది కాదు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు కదా, అంటే ఒక చిన్న ఈవెంట్లో మాట్లాడుతున్నట్టుగా ఒక విషయం వినాలి అందరూ. మా నాన్న నాకు తెలుసున్నప్పుడే, నేను స్కూలు చదువుతున్నప్పుడు, అన్నీ తెలుస్తున్న టైమే, హై స్కూలు ఆ టైంలో అనుకుంటా, ఏదో ఒక కథలాగా చెప్తూ ఉండేవాడు. ఆయన హిస్టరీలో, ఆయన జీవితంలో ఉన్న విషయాలను అప్పుడప్పుడు అలాగా మాటలు చెప్తుండేవాడు. అవి చాలా విలువైనగా అనిపిస్తుంటాయి ఇప్పుడు నాకు గుర్తొస్తున్నప్పుడు. అన్నయ్య గురించి, మా చిన్నన్నయ్య గురించి తలుచుకున్నప్పుడు నాన్న అనేవాడు, ఏమంటాడంటే, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టాడు అని అంటుండేవాడు. రిపీటెడ్గా నేను విన్నాను ఆయన నోటి నుంచి అది. అంటే ఈయన మా చిన్నన్నయ్య వాళ్ళకి కుటుంబాల్లో ఎప్పుడో కష్టాలు ఉన్న రోజుల్లో ఈయన పుట్టాడనేది. అంటే 1965 కాలంలో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. సో అలాంటి నాన్న ఎలా అన్నాడంటే, కాలక్రమంలో ఇవంతా ఈ కాలానికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, ఒక సందర్భంలో, కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకేంటయ్యా అంటున్నారయ్యా నన్ను ఊరిలో చుట్టుపక్కల వాళ్ళంతా, కమ్మోళ్ళేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి, చక్కని ఇల్లు కట్టించాడు నీకు, పొలాలు అవన్నీ మీకు కావాల్సినవి చేశారు అని అంటున్నారు నన్ను అని ఎంతో గర్వంగా చెప్పుకునేవాడు, సంతోషంగా అనేవాడు. చాలా గట్టిగా పెద్ద శబ్దంతో మనసులోంచి వచ్చిన మాటలుగా మాట్లాడేవాడు మా నాన్న. అంటే నేనేమనుకుంటానంటే, ఆయనకి కంపారిజన్ తెలియకపోవచ్చు, చాలా కష్టాల్లో పుట్టాడు అన్న మాటని ఆ కాంపన్సేషన్గా తిరిగి ఆయన సంతోషపడేలా చేశాడు అన్నయ్య అని అనుకుంటాను నేను. ఆయన నాన్న అలాగే అనేవాడు, ఏమనంటే, కొడుకులందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, బాగా చదువుకుని అదే మంచి పొజిషన్లో ఉన్నారు అని అందరూ అంటారు, నాకు ఇంకేం కావాలి, నాకేం అవసరం లేదు, అన్నీ మీరు చేశారు అని సాటిస్ఫై అవుతుండేవాడు. కాకపోతే ఆయన సంతోషపడే కాలం తక్కువే ఉంది, కష్టాలు ఎక్కువ ఆయన జీవితంలో ఉన్నాయి నాన్నకి. అలాంటి ఎలా అయినా సరే నాన్న చివరి దశలో అయినా ఏ కాలంలోనైనా కొద్దిగా సంతోషపడినా చాలా హృదయపూర్వకంగా సంతోషపడ్డాడు. ఆ కారణం అలాంటి సందర్భానికి మూలం మా చిన్నన్నయ్య. అంటే ఆ సంతోషాన్ని కలిగించటం అన్ని రకాలుగాను మనకు పర్వాలేదు, ఒక హోప్ ఉండింది అనేలాంటిది మొత్తం ఎంటైర్ కుటుంబానికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, అందరికీ కూడా ఒక హోప్ లాగా అన్నయ్య ఉన్నాడు. దానివల్లే నాన్న అలా చెప్పుకునేవాడు, సంతోషంగా ఉండేవాడు. అమ్మ కూడా అలా ఆనందపడేవాళ్ళు. మేము అందరం కూడా అదే ఆలోచన, ఒక హోప్ లాగా, ఒక నీడలాగా మా అన్నయ్య ఉండడం. అలాగే ఈ సందర్భంగా నాకు నా లైఫ్లో సంబంధించిన ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఎలా అంటే, నేను చదువుకునే రోజుల్లో, అంటే పాలిటెక్నిక్ చదివే టైంలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్న ఆ కాలంలో ఈయన లేడు, అప్పుడు మా అన్నయ్య లేడు. నేను ఎవరో ఒక తెలిసిన ఆయనతోటి, మా ఊరు ఆయనతోటి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనమాట. ఆ ఇంటర్వ్యూలో నాకు మంచి ర్యాంకే వచ్చింది. కానీ నేను ఇంజనీరింగ్ బ్రాంచ్ చూజ్ చేసుకోవడానికి అంత మెచ్యూరిటీ లేదు మాకు, నాకు తీసుకొచ్చిన ఆయన కానీ నాకు కానీ. అప్పటికి ఉన్న క్రేజ్లో ఏమనుకుంటున్నామంటే, ఎలక్ట్రానిక్స్ ఒకటి మంచిగా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్, పాలిటెక్నిక్ కంప్యూటర్ సైన్స్ కూడా ఓకే, ఇలాగ మెకానికల్
ఇలా అని అనుకుంటా ఉండేవాళ్ళందరూ. ఇవన్నీ మంచి బ్రాంచ్లు, మంచి జాబులు వస్తాయని. నాతో వచ్చిన ఆయన కూడా అదే అనుకున్నాడు. అలా ఏం చేసామంటే నేను జాయిన్ అవుతున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ ఒక ఆప్షను, మెకానికల్ ఒక ఆప్షను, తర్వాత ఎలక్ట్రికల్ ఒక ఆప్షను లాగా 3 ఆప్షన్స్ పెట్టి నేను నుంచున్నాను క్యూలో నుంచుని ఏదో ఒకటి జాయిన్ అయిపోతాం. అంటే ర్యాంకు నాకు ప్రయారిటీలోనే వచ్చింది. నేను జాయిన్ అయ్యే టైంలో నా వెనకాల నుంచి నా చేతిలో ఉన్న ప్రయారిటీ ఫార్మ్స్, నేను నింపిన ఫార్మ్స్ లాగుతున్నారు ఎవరో. వెనక్కి తిరిగి చూస్తే మా అన్నయ్య ఉన్నాడు. ఆయన తీసుకుని ఏం రాసామో చూశాడు. అందులో చూసి ఇంకో ఫామ్ తీసుకో అన్నాడు. నా ముందు ఇంకా క్యూ ఉంది. ఆ ఫామ్ తీసుకుని దానిలో ఫస్ట్ నింపేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రాయించాడు. సో ఆ ఫార్మాట్ పట్టుకుని వెళ్ళాం. నాకు వచ్చేసింది. నాకు కాకినాడలోనే ఆంధ్ర పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో కొంచెం కాంపిటీషన్ ఉండేది. సో నేను చదువుకున్నాను. తర్వాత కొంచెం ఏదో కొద్దిగా అటు ఇటుగా ఉండడం, త్వరగా జాబ్ రాకపోయినప్పటికీ నేను ఎలాగైనా క్యాచ్ చేశాను. నేను సెలెక్ట్ అయ్యాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. నాతో పాటుగా ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, ఈవెన్ మెకానికల్ వాళ్ళు కూడా ఇప్పటికీ సరిగ్గా జాబు లేకుండా, మంచి సెటిల్మెంట్ లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు.